హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణవేణి మసాలా టైల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వచ్చేసి సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై. అది అంటే కొంచెం కారంగా బాగుంటుంది అన్నంలకే కానీ చపాతీలకే కానీ. దీన్ని చేసుకోనికి కావాల్సింది ఒక హాఫ్ కేజీ చికెన్. అది బాగా నీట్గా క్లీన్ చేసుకో, ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని, దీనికి నూనె కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కనుక అది నీట్గా అంటే ఫ్రై కానీకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. దానికే నేను 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత చికెన్ని వేసుకోవాలి. వేసుకొని దాంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చే వరకు కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది దాంట్లో నీళ్ళన్నీ బయటకు వచ్చేసరికి. అప్పటి వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొన్ని నీళ్ళన్నీ ఆవిరైపోవాలి. ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోయి మనం వేసుకున్న నూనె అంటే పైకి వస్తుంది. అప్పుడు వరకు కలుపుకోవాలి. అంటే మూత పెట్టి వదిలేయాలి ఒక 5 నిమిషాలు. అప్పటి వరకు మొత్తం మనకి నీళ్ళన్నీ ఆవిరైపోయి నూనె పైకి తేలే వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేకి కొంచెం టైం పడుతుంది. మూత పెట్టి వదిలేస్తే ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయి నూనె మాత్రం పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనకి సరిపడంత కారము, నేను 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. కారం కొంచెం అంటే కారం ఎక్కువ ఉండాలనేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు ఇది వేసుకొని బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. చికెన్ ముక్కలు బాగా కలుపుకోవాలి. అంటే ఎంతవరకు అని అంటే మొత్తం ఆ కారం అంతా ఉడికిపోవాలి నూనెలో. ఇప్పుడు ఇందులోకి ఎట్లానంటే ఇది మొత్తం మనము అంటే ఉల్లిగడ్డ గిట్లా ఏం వాడతలేం కనుక దీంట్లోకి అంతా నూనెలనే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి నీట్గా కలుపుకోవాలి. అంటే గరం మసాలా ఎట్లానంటే అందులోనే జీలకర్ర పొడి ఉంటుంది కనుక నేను సపరేట్ జీలకర్ర పొడి నేను వేయలేదు. దాన్ని ఇంకా ఇది వేసుకొని నీట్గా కలిపి మొత్తం అంతా నీట్గా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. అంటే ఇది ఎట్లా అంటే సిమ్లో పెట్టి కలుపుకోవాలి. లేదు అని అంటే ముక్క అంతా విడిపోతుంది. ముక్క విడిపోకుండా చూసుకోవాలి. చికెన్ తొందరగా ఉడికిపోతుంది కనుక. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అది మొత్తం అంతా డ్రై అయిపోయే వరకు. అంతా డ్రై అయిపోయి ముక్కలు దేనికి దానికి విడిగా కనిపిస్తాయి మనకి. ఇది ఎట్లానంటే ఒక వారం రోజులైనా నిల్వ ఉంటుంది ఈ చికెన్. వారం 10 రోజులైనా ఏం పాడు కాదు. ఎందుకంటే మనం నీళ్లు వాడలేదు ఇందులో, అట్లాగే ఉల్లిగడ్డ వేయలేదు కనుక వారం రోజులైనా, బయట పెట్టిన వారం రోజులైనా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెడితే 15 రోజుల పైన ఉంటుంది. దాంట్లోకి ఒక 2 రెమ్మల కలేమాకు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మొత్తం అంతా పొడి పొడిగా వస్తుంది చికెన్ ఇది. ఒకవేళ మీరు తీసుకునేది బోన్ తోటి ఉన్న చికెన్ అయినా పర్వాలేదు, అట్లాగే బోన్లెస్ చికెన్ అయినా పర్వాలేదు, బాగుంటుంది. ఇది దేనికైనా సెట్ అయిపోతుంది. అట్లాగే ఇది చపాతీలకే కానీ అట్లానే అన్నములకే కానీ బాగుంటుంది. పప్పు చారుతోటి ఇది వేసుకొని తింటే బాగుంటుంది. ఇది ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే నా వీడియో. ఇంకొక మంచి వంటకంతో